రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ పుట్టపర్తిలో ఈరోజు చూసాం రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా ఫుల్ సందడి. లోకేష్ గారు పవర్ఫుల్ స్పీచ్, అలాగే రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు గారు ఏఎంసీఏ ప్రాజెక్టుకు భూమి పూజ పుట్టపర్తి వేదికగా. అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అవును. సో అంటే రాయలసీమకు మరీ ముఖ్యంగా పుట్టపర్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పక్కనే బెంగళూరు హెచ్ఏఎల్కు, బెంగళూరు ముఖ్యమైనటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు. అందుకని రాజ్నాథ్ సింగ్ స్వయంగా వచ్చారు. ఒక భారీగా 1,00,000 కోట్ల పెట్టుబడులు, 600 ఎకరాలు ఏమో ప్రభుత్వం కేటాయించింది. ఆ సమయంలో లోకేష్ నిజానికి ఇప్పటికీ ప్రసంగం ఆయన చేశాడు. మేము రాయలసీమ అభివృద్ధి కోసం చేస్తాం, పెట్టుబడులు ఇలా ఒకే ఒక 3 అక్షరాల పేరు సిబిఎన్, ఈ 3 అక్షరాల పేరుతో ఇవన్నీ ఇక్కడికి ప్రవహిస్తున్నాయి, ఇవన్నీ ఆయన చెప్పారు. పనిలో పనిగా రాయలసీమకు హైకోర్టు బెంచ్ వస్తుందనే ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. చాలా తొందరలో రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రారంభిస్తామని. అంటే హైకోర్టు కాదు కానీ హైకోర్టు బెంచ్, అది ఎక్కడ పెడతారో అది ఇంకా చూడాలి. కానీ రాయలసీమ మీద మొత్తానికి ఫోకస్ పెంచారు. నేను ఉదయం కూడా చూస్తున్నాను, ఎంపీ శబరి, బైరెడ్డి శబరి, ఆమె నంద్యాల నుంచి మాట్లాడుతున్నారు. ఇటు కర్నూలులోనేమో ఈ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి వాళ్ళు నిరసన ప్రదర్శన వైసీపీ వాళ్ళు చేశారు, దీనికి అక్కడ చేశారు. దాంతో కొంచెం కర్నూలు నంద్యాల జిల్లాలో అది వచ్చింది. ఈ సమయంలో ఇది పెడుతున్నారు. రెండోది పుట్టపర్తిలో విమానాశ్రయం పెట్టడం, దాంట్లో సాయిబాబా దూరదృష్టి, దాన్ని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుందని అనుకోవాలి. అయితే సహజంగా నేను చివరిలో ముక్తాయించాల్సింది కాబట్టి ఒకటి ముక్తాయించాలి, ముక్తాయింపు తప్పదు. అదేమంటే రక్షణ మంత్రి వచ్చారు, ఇవన్నీ రక్షణ శాఖ ఉత్పత్తులు వరుసగా ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇది బేసిక్గా టాటాలది. ఏ విధంగా అయితే గూగుల్ దగ్గర మనకు అదానీ పేరు ఆలస్యంగా వినిపించిందో, ఇక్కడ టాటా, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్, ఈ 3 కంపెనీలను కేంద్ర ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసింది. రక్షణ రంగంలో వాళ్ళ సహకారంతో, అంటే బహుశా టాటాలు ఉన్నారంటే ఖచ్చితంగా మేజర్ ప్రధానమైన భాగం వాళ్ళతో ఉండాలి. ఎల్ఎన్టీ కూడా పెద్దదే కాబట్టి ఇది రక్షణ శాఖ అయినప్పటికీ కూడా రక్షణ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం రక్షణ ఉత్పత్తుల్లో కార్పొరేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో భాగంగా నిజానికి చాలా చోట్ల ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్తే రక్షణకు సంబంధించినవి చేపడుతున్నామని లేకపోతే ప్రయత్నిస్తున్నామని చెప్పే వ్యాపారవేత్తలు చాలామంది కనిపిస్తున్నారు. సో ఏదైతే ఇది అక్కడికి రావడం అనేది మటుకు మంచిది. దీనికి అనుబంధంగా లేపాక్షి దగ్గర చుట్టుపక్కల కూడా ఒక 3-4 ప్రాజెక్టులు ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. దీనివల్ల ఒక 7,000 మందికి వెంటనే ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి, పరోక్షం అది చెప్తున్నారు. రెండోది రక్షణ రంగంలో భారతదేశం యొక్క పాఠం కొంత పెరగడానికి, తట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగకరమని. ఈరోజు జరిగిన శంకుస్థాపన వాస్తవానికి, ఇంకా మిగిలినవి చాలా జరుగుతాయి. ఏదైనా ఇదివరకు కియా తెచ్చాము, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తెచ్చాము, ఈ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ తెచ్చాము అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు లోకేష్లకు ఉత్సాహకరమైన వార్తగా శ్రేణులకు కనిపిస్తుంది. తొందరగా ఇది నిజమై అక్కడ పనులు జరిగితే చాలా మంచిది. ఎందుకంటే రాయలసీమకు సంబంధించిన చాలా